పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై నుంచి కింద లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి అనమాట. కిందకి ఇదంతా స్వామివారి గుడి కింద నుంచి పై కొండకి వెళ్ళాలంటే ఆటో సౌకర్యం ఉంది. రాను బాను వాళ్ళే తీసుకొస్తారు. ఛార్జీ వచ్చి 50 రూపాయలు ఇస్తే సరిపోతుంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం ఫోన్ చేసి చెప్తే వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ స్వామి దగ్గర కిందకి దింపుతారు. శీఘ్ర దర్శనం. మంగళగిరి మొత్తం కొండపై నుంచి రావుంది. లక్ష్మీ నరసింహస్వామిని చూసుకుని పైకి వెళ్తే రాజలక్ష్మి అమ్మవారు ఉంటుంది, చూద్దామండి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి శిఖర దర్శనం. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్కనే దీపాలు వెలిగించుకోవచ్చు. లక్షొత్తులు, కోటొత్తులు, 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ దాసాంజనేయ వారి స్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు కొండల్లో. లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. గండాలయ స్వామి దగ్గర 559వ మెట్టు కాడికి వచ్చాం. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో నారసింహాయ. 677వ మెట్టు. ఎట్టకేలకి 750 మెట్లు ఎక్కి గండాలయ స్వామి దగ్గరికి అయితే చేరుకున్నాం. అఖండ జ్యోతిని దర్శించుకుందాం పదండి. వాటర్ అటు పెద్ద కాలు చేరితే. గండాలయ స్వామి అంటే ఏం లేదు, నిత్యం అఖండ జ్యోతి అన్నమాట. ఇది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. నమో గండాలయ స్వామికి, నమో గండాలయ స్వామికి, నమో